ప్రస్తుతం లైవ్ లో తనుజ పవన్ కళ్యాణ్ కి క్లాస్ పీకుతుందని చెప్పాలి. ఎందుకు అంటే తనుజ 2 రోజుల నుంచి మాట్లాడట్లేదంటూ పవన్ కళ్యాణ్ అసలు తన వైపు చూడటం కాదు కదా మాట్లాడడం కూడా మానేశాడట. ఇక తనుజ పవన్ కళ్యాణ్ పిలిచి, పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా చెయ్యడం నాకు అసలు నచ్చలేదు, ఇది బిగ్ బాస్ హౌస్ మీ ఇల్లు కాదు కదా అంటే నేనేం చేశాను అంటే అసలు నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు అంటూ తనుజ అడిగింది. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నువ్వే నాతో మాట్లాడడం మానేసావు, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటే అదే నేను కిచెన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల నాకు టైం కుదరట్లేదబ్బా, దానికి నువ్వెందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు, ఇక్కడ నువ్వు ఎవరితోనే ఎమోషన్స్ పెంచుకోవడానికి రాలేదు కదా, నీ గేమ్ నువ్వు చక్కగా ఆడుకో, అంతేకాకుండా నువ్వు అందరితోని కలిసుండు, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి, నేను మాట్లాడట్లేదనో రీతు మాట్లాడట్లేదనో నువ్వు అది మనసులో పెట్టుకొని నీ గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ అంటూ తనుజ చాలా చక్కగా చెప్తుందనే చెప్పాలి. అంతేకాకుండా నేను అలగాలి అంటే నీకన్నా ఎక్కువ అలగగలను, కానీ ఇదేమి నా ఇల్లు కాదు కదా బిగ్ బాస్, కాబట్టి అవన్నీ కూడా ఓర్చుకొని మనం గేమ్లో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా గేమ్ ఆడకుండా ఒంటరిగా ఉండిపోతానంటే అది ఎంతవరకు కరెక్టు, నాకు టైం దొరకకపోయినా నీతో మాట్లాడడానికి రీతుకు చెప్తానే ఉన్నాను, రీతు పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉంటున్నాడు కొంచెం నువ్వు వెళ్ళి మాట్లాడు అని, ఎందుకంటే ప్రియాంక ఉన్నప్పుడు ప్రియాతో ఉండేవాడివి, ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీజతో మాట్లాడేవాడు, శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నువ్వు నాతోని రీతుతోని ఎక్కువ ఉంటున్నావు, నేను ఎలాగో కిచెన్లో వర్క్ వల్ల మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు నేను రీతుకి నీ దగ్గరికి పంపించడానికే చూశాను మాట్లాడడానికి, కానీ అలా ఎలా తప్పుగా అనుకుంటావు, ఏదైనా ఒకటే చెప్తున్నాను, హౌస్లో అందరితోనే మాట్లాడు, మంచిగా ఉండు, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయంటూ తనుజ మంచి బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ తనుజ మాట్లాడట్లేదంటూ ఫీల్ అవుతున్నాడు. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.